రాజకీయ కక్ష సాధింపులతో అది వ్యక్తిగత వ్యవహారాల్ని రాజకీయాలను అడ్డం పెట్టి నాశనం చేస్తున్నటువంటి వైనం నెల్లూరులో చోటు చేసుకుని నెల్లూరు జిల్లా కావలిలో అక్కడ ఏదైతే టీడీపీ నేతల కక్ష సాధింపు సందర్భంగా ఒక వ్యాపారస్తుడు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు అన్నటువంటి కారణంగా మంగళవారం తెల్లవారుజామున ఒక షాపుని కొట్టేశారు. స్థానిక మున్సిపల్ అధికారులు ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా షాపు మొత్తం రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. కావల్లో ఉన్నటువంటి రైల్వే రోడ్లో 1.5 అంకణాల స్థలంలో చిన్న షాపు ఉంది. 50 ఏళ్లుగా నారాయణ గుప్తా కుటుంబం ఆధీనంలో ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా ఉంది. మున్సిపాలిటీ పన్ను కూడా కడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గుప్తా కుటుంబానికి చెందిన షాపు గదిని కూల్చేస్తామని నాయకులు ముందే ప్రచారం చేశారు. దీంతో నారాయణ గుప్తా కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు తీర్పు అంటే స్టే వచ్చేలోపే మున్సిపల్ అధికారులతో కొట్టేయించారు. ఉదయాన్నే జేసీబీతో వచ్చి మొత్తం షాపునే నేలమట్టం చేశారు. షాపును ధ్వంసం చేసి మెటీరియల్ కూడా అప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా తరలించేశారు.